హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మనము ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఏపీ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయింది. మనకి అప్లికేషన్ అనేది ఇవాల్టి నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ 12th మార్చ్ నుంచి మనకి స్టార్ట్ అయిందండి. సో, ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చాలామందికి సందేహాలుంటాయి. సో, అప్లికేషన్ అనేది మనం నెట్ సెంటర్‌కి వెళ్లి చేసుకోవచ్చు. లేదా మనం సొంతంగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. నెట్ సెంటర్‌కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా మనం కరెక్షన్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది. సో, మనము మన ఓన్‌గా కూడా చెక్ చేసుకోవచ్చండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ద్వారా లేదా మనకి సంబంధించిన ఆహ్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే. వాళ్ళ ద్వారా మనము సింపుల్‌గా మనం అప్లికేషన్ చేసుకోవచ్చండి. సో, అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను వీడియో రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే. ముందుగా మనకి ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషను, ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన మ్యాటర్ చూద్దామండి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషను, ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అని 2 రకాలుగా ట్యాబ్స్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో, ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్, ఎన్‌సీసీ మెరిట్ లిస్ట్, క్యాప్ మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ గేమ్స్ మెరిట్ లిస్ట్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జీవో, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ. సో, ఇలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారండి. ఇది ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు ఒకసారి తరోగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరైతే ఎన్‌సీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మనకి ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఎన్‌సీసీలో మంచి ర్యాంక్ మనకి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాకపోయినా కూడా ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంక్ రాకపోయినా కూడా ఎన్‌సీసీ రిజర్వేషన్ అవైల్ చేసుకోవడం ద్వారా మంచి సీట్ పొందవచ్చండి. సో, దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ఎన్‌సీసీ మెరిట్ లిస్ట్ అనే ఆప్షన్‌లో ఇచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఉంటారో వాళ్ళకి కూడా మరి మెరిట్ లిస్ట్‌లో ఆహ్, సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది గైడ్‌లైన్స్ ఇక్కడ ఇచ్చారు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా సెపరేట్‌గా మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి కౌన్సెలింగ్ ద్వారా సీట్ అలాట్ చేస్తారండి. మనకి స్పోర్ట్స్ స్పోర్ట్స్, గేమ్స్‌లో మనకి సీట్ అలాట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారో వాళ్ళకి లోకల్ స్టేటస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో, ఇది కౌన్సెలింగ్ అప్పుడు యూజ్ అవుతదండి. ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు. మనం జస్ట్ ఎంసెట్ రాయాలి, మంచి ర్యాంక్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతోటే మనం ఇప్పుడు ఉంటాం కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్ అవసరం లేదు. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ బుక్లెట్ అండ్ సిలబస్ అని ఇచ్చారండి. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ బీఎస్సీ నర్సింగ్. సో, మనకి దీన్ని చూడగానే మనకి ఏమర్థమవుతుందండి, ఈఏపీ సెట్ అనేది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్‌కి కండక్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మనకిక్కడ సిలబస్ కూడా ఇచ్చారండి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించిన సిలబస్ ఏంటి, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అంటే ఏపీ ఈ రెండిటిని కలిపేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటారు. ఓకే. ఏపీ సిలబస్ ఈ సిలబస్ చూసుకోవాలంటే మనం ఈ లింక్ క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవరైతే ఆల్రెడీ మనకి కార్పొరేట్ కాలేజెస్‌లో చదువుతుంటారో అలాంటి స్టూడెంట్స్‌కి సిలబస్‌పై అవగాహన ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సెపరేట్‌గా ఈఏపీ సెట్ లేదా ఎంసెట్ కోచింగ్ అనేది పూర్తి అవగాహనతో సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటూ వాళ్ళకి ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవి చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫ్రెష్‌గా ఎంసెట్ గురించి అసలు తెలియని వాళ్ళు కాలేజెస్‌లో వాళ్ళకి కోచింగ్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు మరి సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఇది పనికొస్తుందండి. సో, ఈ లింక్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, మనం ఇప్పుడు మెయిన్ మోటో ఏంటి అంటే మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో మోటో ఏందంటే మనము ఈఏపీ సెట్ 2024 ఎలా అప్లై చేయాలి? ఏపీకి సంబంధించిన ఈ ఎగ్జామినేషన్ ఎలా అప్లై చేయాలనేది నా వీడియో మెయిన్ ఇంటెన్షన్ అండి. కాబట్టి మనం డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో, స్టెప్ 1 ఉంది, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 మొత్తం టోటల్ 5 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి మనకి 5 స్టెప్స్‌లో మనకి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. ఈ 2 స్టెప్స్ ఇంపార్టెంట్ అండి. 1, 3 ఇంపార్టెంట్. తర్వాత ఫిఫ్త్ స్టెప్ అనేది లాస్ట్ స్టెప్. లాస్ట్ స్టెప్‌లో మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది. దాన్ని ప్రింట్ చేసుకుంటే మనకి అప్లికేషన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇక్కడ స్టెప్ 1 వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. తర్వాత మనం ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి స్టెప్ 2 పనికొస్తుంది. స్టెప్ 3 వచ్చి ఫిల్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది మనం డేటా అనేది ఎంటర్ చేయడానికి స్టెప్ 3 పనికొస్తుంది. స్టెప్ 4 మనము అప్లికేషన్ సబ్మిట్ చేసామా లేదా, కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి స్టెప్ 4 పనికొస్తుంది. స్టెప్ 5 ఫైనల్‌గా స్టెప్ 4 వరకు అయిపోయిన తర్వాత మన స్టెప్ 5 అనేది లాస్ట్ స్టెప్. మన అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ చేసుకోవడానికి ఈ స్టెప్ 5 పనికొస్తుందండి. సో, ఈ రకంగా మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు ఈ అప్లికేషన్ స్టెప్స్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందామండి. సో, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి మెయిన్‌గా మనం ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది చూసుకుంటే సరిపోతుందండి. మనకి ఎగ్జామినేషన్ అనేది 13th నుంచి మనకి కండక్ట్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ వాళ్ళకి 13th నుంచి
16th మే వరకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే 17th to 19th కండక్ట్ చేస్తున్నారు. ఆల్ టికెట్స్ మనవి 7th మే రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో వీటిని గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసుకొని మర్చిపోకూడదు. మనం ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఓకే. మనకు అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. 12th మార్చ్ నుంచి సబ్మిషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ గురించి. దాని తర్వాత మనకి ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ కరెక్షన్స్ కూడా ఇచ్చారండి. కరెక్షన్ చేసుకోవాలంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటనేది కూడా ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఎలా చేయాలనే దానికి వెళ్ళిపోదామండి. అప్లికేషన్ స్టెప్ 1 క్లిక్ చేస్తున్నాను. స్టెప్ 1 అనేది చూడండి, ఇక్కడ మనకి కొన్ని డేటా ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏజ్ లిమిట్స్, మనకి ఎంత ఏజ్ ఉండాలి, ఏది రాయాలంటే ఎగ్జామినేషన్ మనకి మినిమం 16 ఇయర్స్ ఉండాలి. దాని తర్వాత 22 ఇయర్స్ వరకు ఉండాలండి. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ కోర్స్కి అయితే 17 to 20 ఇయర్స్ ఉండాలి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 25 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే మినిమం 16 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, సో దట్ వాళ్ళు ఎగ్జామినేషన్ రాయొచ్చు. అలాగే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకే. ఫార్మసీ వాళ్ళకి చూడండి, ఇక్కడ 16 ఇయర్స్ ఉండాలి. దేర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే 16 ఇయర్స్ మినిమం కంప్లీట్ అయి ఉండాలి. 15 ఇయర్స్ ఉంటే ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ కారు. నర్సింగ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడండి, నర్సింగ్ స్టూడెంట్స్కి 17 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్ అండి. దీని తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్. 35 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు 17 నుంచి 35 ఇయర్స్ మధ్య వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ చదవచ్చు. దేర్ షల్ బి ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్, 5 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్డ్. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎవరైతే డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 ఇయర్స్, డిజేబుల్డ్ స్టూడెంట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ పేమెంట్. ఓకే, దీన్ని క్లిక్ చేసి మనం ఆల్రెడీ చూసామండి. ఇదే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనం ఆల్రెడీ చూసాము. ఓకే, చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది ఉంది. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ పేజ్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్గా స్టెప్ 1లో ఉన్నాము. స్టెప్ 1లో మనకి ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అయిందండి. ఓకే, స్టెప్ 1లో మనం ఇన్ఫర్మేషన్ అంతా చదువుకున్నాము. దాని తర్వాత మనం ఈ డిక్లరేషన్ అంతా చదువుకున్నామని చెప్పిన డిక్లరేషన్ మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఓకే, దాని తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, మనకి మొబైల్ నెంబర్ అనేది టిల్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్, అంటే మనకి అడ్మిషన్ వచ్చే వరకు కూడా మనం ఈ మొబైల్ నెంబర్ ఒక్కటే పెట్టుకుంటే బాగుంటుంది. ఈ మొబైల్ నెంబర్ అనేది ఎవరిది అనేది ఇక్కడ టిక్ మార్క్ చేయండి. సెల్ఫ్, ఫాదర్, మదర్, రిలేటివ్. మనకి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మంచిది, చాలా మంచిది. ఓకే, మనకి ఇన్ కేసు ఈ ఒరిజినల్ నెంబర్ పోయిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ పోతే కనుక మనం ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి, మీకు సొంతంగా ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎవరైతే నెట్ సెంటర్ నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఓన్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా కావాలంటే మీ ఈమెయిల్ ఐడికే ఇంటిమేషన్ వస్తుంటాయి. నెట్ సెంటర్ వాళ్ళు చాలా అప్లికేషన్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఓన్ది లేకపోతే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకే మెసేజ్ వస్తాయి. అలాంటి వాళ్ళు చూసి మీకు ఇంటిమేషన్ ఇవ్వకపోవచ్చు. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అడుగుతున్నారు. మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రాయాలనుకుంటున్నారా, అగ్రికల్చర్ ఫార్మసీ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా, బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ బీఎస్సీ నర్సింగ్. ఇదైతే ఎవరైతే ఎంపీసీ ఉంటారో వాళ్ళకి పనికొస్తుంది. ఇది బైపీసీ చేసే వాళ్ళకి, ఇది ఎంబైపీసీ చేసే వాళ్ళకి ఇది పనికొస్తుందండి. ఓకే, మనకి కేటగిరీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం పేమెంట్ ఆప్షన్స్ చూసాం. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వచ్చి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అంటే ఇక్కడ మనకి అందరికీ కూడా నెట్ బ్యాంకింగ్ ఉండకపోవచ్చు. ఎవరి దగ్గర అయితే డెబిట్ కార్డు ఉంటుందో వాళ్ళు డెబిట్ కార్డు ద్వారా పే చేయడానికి ప్రిఫర్ చేయండి. సో క్రెడిట్ కార్డు ద్వారా కూడా మనం పే చేయొచ్చు. ఎవరైతే మనకి పేమెంట్ క్రెడిట్ కార్డు ద్వారా చేయాలనుకుంటారో వాళ్ళు క్రెడిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు. సో ఇదన్నీ క్లిక్ చేసిన తర్వాత, ఇన్ఫర్మేషన్ అంతా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుందండి. మనం అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నేను స్టెప్స్ అనేవి అన్ని స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశానండి. ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఓకే, మనము స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము, స్క్రీన్ షాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సరిపోతుంది. ఓకే, రైట్, స్క్రీన్ షాట్స్ తీసారండి. స్క్రీన్ షాట్స్ మనకి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, డౌన్లోడ్స్లో ఉన్నాయి నా దగ్గర. ఓకే, నేను స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. సో ఇలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి. మొత్తంగా 15 స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. సో ఫస్ట్ స్క్రీన్ షాట్ చూడండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ మనం ఆల్రెడీ ఆ పే కొట్టిన తర్వాత మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. పే మనము ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇలా ఇది వస్తుందండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్డర్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత మనము
ఏదైతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందో దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబర్, దాని నెట్వర్క్, దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ అని కొన్ని మనకి కార్డు ముందు సైడ్, బ్యాక్ సైడ్ ఉంటాయండి. దాని తర్వాత మనము ఇక్కడ మన పేరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మేక్ పేమెంట్ చేయాలి. మేక్ పేమెంట్ చేయాలన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 600 ఉంది. దానికి సర్వీస్ ఛార్జెస్ కూడా కలుపుకొని మొత్తంగా 609.44 పైసే అని వస్తుంది. ఇది మనం పే చేయాలి. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా వచ్చింది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని నేను మీకు చూపించట్లేదండి. టోటల్గా మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది సర్వీస్ ఛార్జెస్ 10 రూపీస్ పడతాయి అనుకుంటే టోటల్గా 610 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 1 అండి. ఓకే, వన్స్ ఇది ఓకే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి రెండో స్టెప్. ఓకే, మనకి ఇలా పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, టోటల్ అమౌంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సో వన్స్ దిస్ పేమెంట్ ఈ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇది పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. పేమెంట్ సక్సెస్ఫుల్గా కాకపోతే మాత్రం మనము నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, స్ట్రీము ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలిసిపోతుందండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. ముందుగా అయితే మనం ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని ద్వారానే మనం పేమెంట్ చేసాం కాబట్టి ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం ఏ స్ట్రీమ్కి అప్లై చేసామనేది కూడా ఇక్కడ రేడియో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ అపియర్ అవుతుందండి. చూడండి, సో ఇక్కడ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్. ఇక్కడ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అయితే మాత్రం మనకి డైరెక్ట్గా మనము పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు అండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలంటే మనకి ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఎంటర్ చేయగానే మనకి గెట్ అప్లికేషన్ అనగానే మనకి డేటా వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా మనము డేటా డైరెక్ట్గా ఫిల్ చేయొచ్చు అండి. ఫిల్ చేసేటప్పుడు మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇక్కడ ఎక్కడైతే మనకి డేటా ఆల్రెడీ బై డిఫాల్ట్ వస్తుందో అలాంటివన్నీ కూడా ఇక్కడ సిల్వర్ కలర్లో ఉంటాయండి. కొన్ని డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి మాత్రం మనకి డేటా అడుగుతుంది. ఇక్కడ మేలు, ఫీమేల్, మీరు జెండర్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే మీరు రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. బట్ ఇది నాట్ మ్యాండేటరీ అండి. మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి క్యాప్చర్ చేసాం. సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అనేది మనకి ఇలా 1 lakh బిలో, తర్వాత 1 to 2 lakhs, తర్వాత అబౌవ్ 2 lakhs అలా ఉంటుందండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి అబౌవ్ 8 lakhs ఉంటుంది. సో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉంటే దాని ప్రకారం వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. బట్ ఇది ఈజ్ నాట్ మ్యాండేటరీ. మనకి ఇక్కడ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ మళ్ళీ కూడా మనము చూడొచ్చు. ఇలా ఇక్కడ మనకి ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత కేటగిరీ అండి. కేటగిరీ ఆఫ్ ది మనకి ఓసీ అయితే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు ఓసీకి సంబంధించి ఓసీ కేటగిరీకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటారో అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, వన్స్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఓకే, మీరు ఏ క్యాస్ట్ అయితే సపోజ్ ఇక్కడ ఓసీ అంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమి ఉండదండి. ఒకవేళ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం ఈడబ్ల్యూఎస్ ఎస్ నో పెట్టాల్సి ఉంటుంది. ఇది రిజర్వేషన్ సంబంధించింది. అలాగే మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, ఈ పర్టికులర్ రిజర్వేషన్ ఉంటే మనం వీటిని టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇవి మ్యాండేటరీ ఏం కాదండి. కౌన్సిలింగ్ టైంలో కూడా మనము పర్టికులర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మనం ఈ రిజర్వేషన్ ద్వారా మనం మంచి సీట్ పొందవచ్చు. ఓకే, ఇది స్టెప్ 6 అండి. దీని తర్వాత నాకు స్టెప్ 7 అండి. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మనం ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే అది మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి సదరం సర్టిఫికేట్ అని ఉంటుందండి. ఆ సదరం సర్టిఫికేట్ మనం అది ప్రూఫ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది కౌన్సిలింగ్ టైంలో మనం సబ్మిట్ చేయొచ్చు. తర్వాత మనకి మైనార్టీ, నాన్ మైనార్టీ ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఇక్కడ మైనార్టీ అయితే మైనార్టీ టిక్ మార్క్ చేయండి. సో ఇలా ఇక్కడ మనం మైనార్టీ పెట్టాల్సి ఉంటుంది. నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ పెట్టండి. నేనైతే నాన్ మైనార్టీ పెట్టాను. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయండి. ఇవి నాట్ మ్యాండేటరీ అండి, అందుకే నేను ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను. మీ ప్రజెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర
ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ లేకపోయిండే టెంపరరీ అడ్రస్ కూడా మీరు డేటా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ హౌస్ నెంబర్ ఏదైతే స్టార్ మార్క్ ఉందో ఆ ఫీల్డ్స్ మాత్రం ఖచ్చితంగా డేటా ఎంటర్ చేయండి. ఓకే. అంటే ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబర్ ఇవి నాట్ మ్యాండేటరీ అండి. ఓకే. మనకి ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటికల్లీ పాపులేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటికల్లీ మనకి పాపులేట్ అవుతుంది. డోంట్ వర్రీ. ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి పర్మనెంట్ అడ్రస్ ఓకే. ప్రెజెంట్ అడ్రస్ ఇందాక చెప్పాను ఆల్రెడీ. మనకు పర్మనెంట్ అడ్రస్ కూడా మనం ఒకవేళ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండూ అయితే మనకి ఒక సెలక్షన్ మార్క్ ఉంటుందండి. టిక్ మార్క్. సో దట్ ఆ టిక్ మార్క్ పెట్టంగానే మనకి పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ 2 కూడా సేమ్ డేటా వచ్చేస్తున్నాయి. దాని తర్వాత మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనకి సంబంధించినంత వరకు మనం ఇంటర్మీడియేట్ అయితేనే ఈ ఏపీ సెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి మనకి ఇంటర్మీడియేట్ ఎవరైతే స్టేట్ సిలబస్ ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తారో వాళ్ళు ఇంటర్మీడియేట్ రెగ్యులర్ పెట్టండి. ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ చదువుతారో అలాంటి వాళ్ళు వొకేషనల్ కోర్సెస్ పెట్టొచ్చు. మరి డిప్లొమా ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు కూడా ఎంసెట్ రాయొచ్చు. చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఎంసెట్ రాయొచ్చు. వాళ్ళకి మీరు సలహా ఇవ్వండి. ఎంసెట్ రాస్తే మనకి మంచి కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సీబీఎస్ఈ 10+2 వాళ్ళు రాయొచ్చు. ఐసీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళు కూడా రాయొచ్చు. ఆర్జేయుకిడి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటే మనకి ట్రిపుల్ ఐటీస్ అంటాం వాళ్ళు కూడా రాయొచ్చు. ఎవరైతే ఓపెన్ ఇంటర్‌లో తెలంగాణ లేదా ఆంధ్రాలో ఎవరైతే ఇంటర్మీడియేట్ చేశారో వాళ్ళు కూడా రాయొచ్చు. సో మీరు ఏదైతే అది టిక్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏం సబ్జెక్ట్స్ చదివారు మ్యాథ్స్ చదివితే ఎంపీసీ, బైపీసీ బయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ చదివితే మీరు బైపీసీ పెట్టుకోండి. ఒకవేళ మీరు మ్యాథ్స్, బయాలజీ, బైపీసీ ఈ 2 చదివి ఉంటే గనుక ఎంబైపీసీ పెట్టుకోండి. సపోజ్ మీరు వొకేషనల్ కోర్సెస్‌కి సంబంధించిన వాళ్ళైతే వొకేషనల్ టిక్ మార్క్ పెట్టండి. వొకేషనల్ కోర్సెస్‌కి సంబంధించిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్‌కి సంబంధించినవి ఉంటాయి. కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలా వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు మ్యాథమెటిక్స్ లేదా బైపీసీకి సంబంధించిన బయాలజీ, జువాలజీ ఈ 2 చదివితే వాళ్ళు మిగతా పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వీటికి ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళు బ్రిడ్జ్ కోర్సెస్ చేయాల్సి ఉంటుందండి. ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది వొకేషనల్ కోర్స్ సంబంధించి. అలాగే ఎవరైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయో అలాంటి వాటిని వాళ్ళు చదవాలనుకుంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు బాటనీ, జువాలజీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దేన్ని అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీరు ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఎప్పుడు మీరు అపియర్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు ఇక్కడ 2024 పెట్టొచ్చు. లేదా మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్ పెట్టాల్సి ఉంటుందండి. ఓకే. దీని తర్వాత మనకి చూడండి మనకి మనము జేఈకి సంబంధించిన ఎగ్జామ్ ఏమైనా రాయాలనుకుంటే మనం అపియర్ అవుతుంటే దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఐఐటీ జేఈ, నీట్. ఐఐటీ జేఈ అనేది ఇంజినీరింగ్‌కి సంబంధించింది. నీట్ అనేది ఎవరైతే బైపీసీకి సంబంధించిన అంటారో వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ వాటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తున్నాడు. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదండి. ఎవరైతే అపియర్ అవుతారో అలాంటి వాళ్ళకి ఇది పనికొస్తుందండి. వాళ్ళకి సంబంధించి స్పెషల్‌గా కౌన్సెలింగ్ కొన్ని సీట్స్ రిజర్వ్ అయ్యి ఉంటాయి. అలాంటి వాటికి వాళ్ళు అపియర్ అవ్వచ్చు. తర్వాత ఎస్ఎస్‌సి మీరు ఎక్కడ చదివారో కూడా మీరు ఎంటర్ చేయాలి. అర్బన్‌లో చదివారా? రూరల్‌లో చదివారా? హాల్ టికెట్ నెంబర్ ఎంత? మీ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివారు? అర్బన్, రూరల్. సో ఈ అర్బన్, రూరల్ కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ చదివారో ఇక్కడ జిల్లాల వైస్‌గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 6, 7, 8, 9, 10. సో దాని తర్వాత అక్కడ అది ఏ ప్లేస్‌లో ఉంది. ఓకే. మరి ఇదైతే డిస్ట్రిక్ట్స్ అండి. ఇదైతే ప్లేస్ అండి. ప్లేస్, విలేజ్. దాని తర్వాత మీ పర్టిక్యులర్ స్కూల్ పేరేంటి? తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది కూడా మీరు ఇక్కడ 6-10 వరకు డేటా ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇంటర్మీడియేట్ కూడా మనం డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ క్లాస్ 6, 10థ్ వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివాం? ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివాం? ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివాం? దాని ప్లేస్ ఏంటి? దాని నేమ్ ఏంటి? దాని తర్వాత ఎప్పుడు పాస్ అయ్యాం? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యాం? ఇది మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే మీకు 2024 ఉంటుంది. ఎవరైతే బ్యాక్‌లాగ్ ఉంటారో వాళ్ళు 2023లో పాస్ అయ్యి ఉంటే వాళ్ళు 2023 పెట్టండి. ఎవరైతే 2022లో పాస్ అయ్యారో వాళ్ళు 2022 పెట్టండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సెపరేట్‌గా అడుగుతున్నారు. ఫస్ట్ ఇయర్ అంటే 2023 పెట్టాల్సి ఉంటుంది. 2024 అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి అవుతుంది. ఓకే. సో అంటే రెగ్యులర్ స్టూడెంట్స్‌కి 2023 ఇక్కడ పెట్టాలి. తర్వాత 2024 ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా అనేది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్‌గా వచ్చేస్తుందండి. మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్‌ని బట్టి మనకు లోకల్ ఏరియా అనేది డిసైడ్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళకైతే ఏయూ వస్తుంది. తర్వాత ఎస్‌సీయూ అంటే ఎవరైతే నెల్లూరు అలాగే మన రాయలసీమకు సంబంధించిన పాత 4 జిల్లాలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఎస్‌వీయూ అనేది లోకల్ ఏరియాగా డిసైడ్ అవుతుంది. దాని తర్వాత మరి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడుగుతున్నాడు. మీరు ఏ పర్టిక్యులర్ స్ట్రీమ్‌కి మీరు ఇక్కడ అప్లై చేశారో అది మనకి ఇక్కడ టిక్ మార్క్ పెట్టే ఉంటాం. మనం ఆల్రెడీ ఫీ పే చేసేటప్పుడే కూడా మనము ఇక్కడ ఫీ పే చేసేటప్పుడే టిక్ మార్క్ పెడతాము. ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీస్ అప్లై చేస్తాం కాబట్టి మనకి ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ వస్తుంది. ఎవరైతే మనకి అగ్రికల్చర్, బయోటెక్నాలజీ అలాంటి కోర్సెస్ చేసే వాళ్ళు ఉంటారో అలాంటి కోర్స్ అంటే అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన కోర్స్ చేసే వాళ్ళైతే మనకి అగ్రికల్చర్, ఫార్మసీ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. దాని తర్వాత మీకు ఉర్దూ ట్రాన్స్‌లేషన్ ఎవరైతే మీరు
ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది తెలుగు, ఉర్దూలో మాత్రం, తెలుగు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఉర్దూలో రాయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ట్రాన్స్లేటర్ అవసరమా అని అడుగుతున్నాడు. ఒకవేళ మీకు ట్రాన్స్లేటర్ అవసరమైతే మీరు ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అర్థమైంది కదండి. ఎవరైతే ఉర్దూ మీడియంలో చదివే స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి పేపర్ అనేది ఇంగ్లీష్లో మరియు తెలుగులో మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయడానికి ఇది అవసరం అవుతుందండి. ఇక్కడ మీరు ఎస్ పెడితే మీకు ట్రాన్స్లేటర్ని ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్లేటర్ అంటే మనకి స్క్రైబ్ లాగా అండి, పక్క నుండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హెల్ప్ చేస్తారు మన క్వశ్చన్స్ ఉర్దూలో చెప్పి మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. సో దట్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఫోటో అండ్ సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఫోటో అండ్ సిగ్నేచర్స్ రెండు కూడా ఇక్కడ 50 KB సైజ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ మనము రెడ్యూస్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనేది టిక్ మార్క్ క్లిక్ చేయగానే మనకి ఫోటో ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయొచ్చు. తర్వాత మనకి టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రైమరీ డిస్టిక్ మనకి ఫస్ట్గా మనం ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటామో ఆ ఫస్ట్ డిస్టిక్ అని ఇక్కడ వెస్ట్ గోదావరి అనేది కనిపిస్తుంది మీకు. అలాగే వెస్ట్ గోదావరిలో కొన్ని సెంటర్స్ ఉన్నాయండి, ప్రిఫరెన్స్ 1, 2, 3 మనం ఇలా సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రిఫరెన్స్ మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ ఎగ్జామినేషన్ అనేది ఆ ఎగ్జామ్ సెంటర్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత 13th స్టెప్ చూడండి, ఇక్కడ మనం ఇందాక చెప్పిన స్టెప్పే అండి, కాకపోతే ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంది. సో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నామో అదంతా కూడా మనము ఇప్పటివరకు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా మనం నింపాము. తర్వాత మనకి ఏదైనా మిస్టేక్స్ జరిగితే కన్వీనర్ రెస్పాన్సిబుల్ కారు అని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఫోటోకి సంబంధించి 50 KB సైజ్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది 30 KB కంటే తక్కువ సైజు ఉన్న ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉంది. సో ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మనకి డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టి సేవ్ అనేది క్లిక్ చేయాలి. సో మనము సేవ్ అనేది క్లిక్ చేయగానే మనకి టెంపరీగా అప్లికేషన్ సేవ్ అయినట్టు మనకి ఇలా స్క్రీన్ షాట్ ఇలా మనకి స్క్రీన్ వస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరీ, క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్. ఓకే, మనకి ఒకవేళ టెంపరీగా మనము అప్లికేషన్ సేవ్ చేసింది ఓకే థరోలీగా చెక్ చేసుకున్న తర్వాత మనము సాటిస్ఫై అయితే మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయడానికి మనం ఇక్కడ క్లోజ్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో అది లాస్ట్ స్టెప్ అండి. ఇక్కడ అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఎలా వస్తుంది అనేది కూడా నేను క్యాప్చర్ చేశానండి. సో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇలా మనకి అప్లికేషన్ వస్తుందండి, ఏపీ సెట్. ఓకే, ఈఏపీ సెట్ 2024 అనేది అప్లికేషన్ వస్తుందండి. ఇది ఇక్కడ మనకి చూడొచ్చు, మనం ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోటో కనిపిస్తుందో అదే ఫోటో మనం ఇక్కడ పెట్టి దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా సైన్ చేయించాలి, లేదా మనకి కాలేజీలో ప్రిన్సిపాల్ ద్వారా కూడా మనము అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 2 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, అలాగే మనకి థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఇది ఎగ్జామినేషన్ టైంలో ఇన్విజిలేటర్ అనే వాళ్ళు మనకి ఇక్కడ సైన్ చేపిస్తారు, అలాగే మనకి థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా ఇలా వస్తుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత మనము దాని ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి మనం రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ మళ్ళొకసారి మీకు ఏమేమి స్టెప్స్ చేసామనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో మనం హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి చూడొచ్చు. ఓకే, సో 5 స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్ 1 అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పాము, ఇలా వస్తుందండి ఈ పేజ్. మనం దాని తర్వాత స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మీకు అది ఫుల్గా నేను లైవ్ డెమో చేయలేకపోయానండి. ఓకే, ఈ స్టెప్ 1 అయిపోయిన తర్వాత మనకి స్టెప్ 1లో చేసిన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి స్టెప్ 2 పనికి వస్తుంది. ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్, తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మన స్ట్రీమ్ ఏదైతే అప్లై చేసామో దాన్ని టిక్ మార్క్ పెట్టేసి మనకి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు ఇలా నాకైతే డైలాగ్ బాక్స్ వచ్చింది. మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇది స్టెప్ 2 అండి. దాని తర్వాత స్టెప్ 3లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దానికోసం మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది, దాన్ని ఎంటర్ చేసాము. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే మనకి అప్లికేషన్ సంబంధించిన సెక్షన్స్ ఓపెన్ అవుతాయండి. ఆ పర్టికులర్ సెక్షన్స్లో ఏవైతే డేటా అడుగుతారో ఆ డేటా అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇది మ్యాండేటరీ, ఇవి స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇది మ్యాండేటరీ. తర్వాత మనం చూద్దాం, నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టెప్ 4. మనం ఆల్రెడీ అప్లై చేసిన అప్లికేషన్ మనం ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ కొడితే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యింటే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, మీకు అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఓకే,
రైట్. మనం మరొకసారి చూద్దాము. ఆ అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుతుంది ఏందనేది ఇక్కడ చూపిస్తాను. ఇలా వస్తుందండి అప్లికేషన్ ఫార్మ్ ఇలా వస్తుంది. ఓకే. ఇది చూసుకోవచ్చు. ఇలా అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది. వన్స్ ఇది గూడా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ లాస్ట్ స్టెప్ ఉందండి. ఇంకో లాస్ట్ స్టెప్. ఈ లాస్ట్ స్టెప్ ద్వారా మన అప్లికేషన్ అనేది ఫైనల్‌గా మొత్తానికి కంప్లీట్ అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం అప్లికేషన్ ఒకవేళ ఫ్యూచర్‌లో మనం మర్చిపోయి మనకు జస్ట్ మళ్ళా ఒక అప్లికేషన్ ఫార్మ్ పోవడం వల్లో, లేకపోతే మనం ఎక్కడో మెయిల్ పంపించుకున్నది కూడా మనకి మిస్‌ప్లేస్ అయిపోవడం వల్ల మనం దాన్ని మళ్ళా ఫ్యూచర్‌లో మనం ప్రింట్ ఔట్ తీసుకోవాలంటే మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి మెయిన్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఇది మనం నోట్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి హాల్ టికెట్ నంబర్ ఎలాగో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి హాల్ టికెట్ మనకి రిజల్ట్ మెమో మీద కూడా మనకి హాల్ టికెట్ నంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా నోట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ 2 ఇన్ఫర్మేషన్ కూడా మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఆల్రెడీ చూపించాను. ఈ రకంగా మనం ఏపీ ఈఏపీ సెట్ 2024 అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చండి. నా మొబైల్ నంబర్ వచ్చి 9866 385288 9866 385288. నేను ఇక్కడ మీకు టైప్ చేస్తాను. 9866 385288. ఇది నా మొబైల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంది. సో ఈ వాట్సాప్ లేదా మొబైల్ కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు క్లియర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించినవి, తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్, ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అలాంటివన్నీ కూడా నేను ఫ్యూచర్లో మీకు వీడియోస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా వీడియోస్ చేశానండి. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీ ఈఏపీ సెట్ 2024.